నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులకు భారత్ తలొగ్గదని, ఇప్పటికే తగిన సమాధానం ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో ఇటీవల తెగరెచ్చిపోతున్నారు. దీనిపై భారత్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. పాకిస్తాన్ నాయకులు తమ నోరును అదుపులో ఉంచుకోవాలని, లేకుంటే నాలుకలు కోసేస్తామని భారత్ హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్తాన్ మన ద్వేషంపై ద్వేషపూరిత యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేయడం మాత్రం మానడం లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇటీవల అమెరికాను సందర్శించారు. అమెరికా పర్యటనలో ఆయన భారతదేశాన్ని అణుబాంబుతో లేపేస్తాను అనే అర్థం వచ్చేలా బెదిరించాడు. అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా నీటి విషయంలో పిచ్చి కూతలు కూశాడు. అయితే పాకిస్తాన్ బెదిరింపులకు భారత్ కూడా తగిన విధంగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్ తమ వైఫల్యాలను దాచుకోవడానికి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆ దేశ నాయకత్వానికి అలవాటని భారత్ మండిపడింది. పాకిస్తాన్ నాయకుల కామెంట్స్ పై తాజాగా మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాకిస్తాన్ నాయకత్వం పదే పదే భారతదేశంపై నిర్లక్ష్యంగా, యుద్ధోన్మాదంగా, ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేస్తోందని ధ్వజమెత్తారు. పాక్ తమ వైఫల్యాలను దాచడానికి నిరంతరం భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం ఆ దేశ నాయకత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ఇటీవల ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఒక కార్యక్రమంలో అసీం మునీర్ భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్ అణుశక్తితో నడిచే దేశం, మనం మునిగిపోతున్నామని భావిస్తే సగం ప్రపంచాన్ని మనతో తీసుకెళ్తామంటూ హెచ్చరించారు. ఏప్రిల్ 22న పాకిస్తాన్ పాల్గామ్ ఉగ్రవాద దాడికి మద్దతు ఇచ్చిన తర్వాత భారతదేశం ప్రతిస్పందనగా పాకిస్తాన్తో సింధు నది జల ఒప్పందాన్ని నిలిపేసింది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ సింధు, జీలం, చీనాబ్ అనే 3 నదుల నుండి నీటిని పొందుతుంది. కానీ భారతదేశం ఈ ఒప్పందాన్ని నిలిపేసి పాకిస్తాన్ వైపు నీరు ప్రవహించకుండా ఆపడానికి కొత్త ఆనకట్ట నిర్మిస్తోంది. ఇది పాకిస్తాన్ నాయకులను, సైనిక నాయకత్వాన్ని తీవ్రంగా కలచేసింది. భారతదేశం ఆనకట్ట నిర్మించే వరకు తాము వేచి చూస్తామని, తర్వాత 10 క్షిపణులతో ఆనకట్టను నాశనం చేస్తాం. సింధు నది ఏ భారతీయ కుటుంబానికి చెందిన ఆస్తి కాదు. పాక్కు క్షిపణుల కొరత లేదంటూ మునీర్ వ్యాఖ్యలు చేశారు. కాకపోతే ఆ పాకిస్తాన్ పిచ్చోడికి తెలియని విషయం ఏంటంటే, మన దేశంతో తరచూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటే ఆ దేశ ఉనికికే ప్రమాదం అనేది తెలియడం లేదు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ గట్టిగా తగిలి వాళ్ళకి మతి భ్రమించింది. ఇంకొన్ని రోజులు పోతే తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరకని దయనీయ పరిస్థితి పాక్కు వస్తుంది. ఇప్పటికైనా పాక్ దేశం భారత్తో కాళ్ల బేరానికి రాక తప్పదు.